నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్తా విశేషాల్ని తెలుసుకుందాం. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కులమతాలకు అతీతంగా పాలన చేస్తున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా నిలబడ్డామన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ గొప్పతనమని చెప్పుకొచ్చారు. ఏపీలో టీడీపీ జనసేన పొత్తులపై జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం అభ్యర్థుల్ని ప్రకటిస్తూ ఉండటంతో ఆ అంశంపై మాట్లాడిన సేనాని పొత్తు ధర్మం ప్రకారం అలా ప్రకటించకూడదని కమెంట్స్ చేశారు. ఆశావాహులు టికెట్ల విషయంలో తనని కూడా ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు మండపేటకు అభ్యర్థిని ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ కూడా రాజోలు రాజానగరంలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. పవన్ ప్రకటనతో పొత్తుల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందా అన్న సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జనసేన టీడీపీ పొత్తులపై సేనాని చేసిన వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. పొత్తు ధర్మమే కాదు, ఏ ధర్మం పాటించని వాడు బాబు అంటూ ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా చంద్రబాబు గురించి తెలుసుకోవాలని మంత్రి అంబటి అన్నారు. త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ పెద్దలతో సేనాని భేటీ కానున్నారు. పవన్ తో భేటీ తర్వాత చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది. పవన్ చంద్రబాబు ఢిల్లీ పర్యటన అనంతరం బీజేపీతో టీడీపీ జనసేన పొత్తులపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. దేశ ప్రజలందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ వంటి మహనీయుల ఆదర్శాల నుంచి ఊపిరి పోసుకున్న రాజ్యాంగం అమలు ద్వారా మనం సాధించిన సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక పురోగతిని దేశ ప్రజలు ఈవేళ సగర్వంగా గుర్తు చేసుకుంటున్నారని ఆయన ట్వీట్ చేశారు. ఇటువంటి శుభవేళ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు, సమసమాజ నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకు పునరంకితం అవుదామని ఆయన అన్నారు. అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ జెండాను రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఆవిష్కరించారు. ముందుగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకల్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొని జాతీయ జెండాని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. దేశం కోసం జాతి నాయకులు చేసిన త్యాగాలు చాలా గొప్పవని ఆయన అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. పేదల బతుకులు మార్చేలా రాజకీయాలు ఉండాలన్నారు. త్వరలోనే ఆ మార్పు రాష్ట్ర రాజకీయాల్లో వస్తుందని బలంగా విశ్వసిస్తున్నారన్నారు. తిరుమలలో గణతంత్ర దినోత్సవం వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. టీటీడీ ఈవో క్యాంపు కార్యాలయం వద్ద ధర్మారెడ్డి మువ్వెన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డికి టీటీడీ భద్రతా సిబ్బంది గౌరవ వందనం చేశారు. రోజురోజుకి లక్షలాది మంది భక్తులు తిరుమలకి వస్తున్న నేపథ్యంలో రాత్రింబవళ్లు భక్తులకి సౌకర్యాలు కల్పించడంలో నిమగ్నమై ఉన్న టీటీడీ అధికారులు, సిబ్బందిని ధర్మారెడ్డి అభినందించారు. అలాగే టీటీడీకి, భక్తులకి వారధిలా ఉన్న మీడియాకు అభినందనలు తెలిపారు. మంత్రి గుమ్మనూరు జయరాంకి వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. కర్నూలు ఎంపీగా నిలవాలని కోరిన ఆయన విముక్త చూపడంతో ఎంపీ అభ్యర్థిని మార్చింది. బివై రామయ్యకు కర్నూలు ఎంపీ సీటుని ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక వైసీపీకి మంత్రి జయరాం గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. అధిష్టానం ఎంత ప్రయత్నించినా జయరాం వినకపోవడంతోనే ఎంపీ అభ్యర్థిని వైసీపీ అధిష్టానం మార్చినట్లుగా తెలుస్తోంది. అన్ని వర్గాల వారి కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆయన భారీ విగ్రహాలు పెడితే పేదల ఆకలి తీరదని తెలిపారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆమె ఆవిష్కరించారు. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించారు. మీ ఆరోపణలు నిజం కాదని తాను ప్రమాణం చేయగలనని మీరు చేయగలరా అని సవాల్ విసిరారు. ఇవాల్టి వరకు ఏది ఆశించి నా అన్న వద్దకు వెళ్లలేదు. దానికి సాక్ష్యం మా అమ్మే అని స్పష్టం చేశారు. మీకు దమ్ముంటే మా అమ్మని అడగండి అని షర్మిల వ్యాఖ్యానించారు.
సీఎం జగన్ పై టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ మండిపడ్డారు. 4 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుని దేశంలో ఎక్కడా లేని విధంగా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా తిరుగుబాటు ఊహించని జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తరిమి కొడతారనే భయంతో తప్పుకుంటానని ఓ మీడియా ఛానల్లో జగన్ ప్రకటన చేశారని అన్నారు. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ని అధికార పార్టీ టార్గెట్ చేశారు. తాజాగా రామచంద్ర యాదవ్ సహా 24 మందిపై కేసు నమోదు చేశారు. ఈ నెల 22వ తేదీన సోమల మండలం పెద్ద ఉప్పరపల్లిలో రామచంద్ర యాదవ్ పర్యటించారు. పర్యటనలో భాగంగా పొంగునూరులో జరుగుతున్న దౌర్జన్యాలపై భావోద్వేగంతో ప్రసంగించారు. దీంతో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ వీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు రామచంద్ర యాదవ్ పై ఫిర్యాదు చేసిన వాళ్లంతా ప్రభుత్వ ఉద్యోగులే కావడం గమనార్హం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. 6వ తరగతి చదువుతున్న బాలుణ్ణి లంచ్ అవర్లో లేటుగా వచ్చావంటూ పీఈటీ మాస్టర్ శ్రీధర్ చితకబాదారు. పీఈటీ మాస్టర్ పై బాలుడి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ముందు ఆందోళన చేస్తున్నారు. అంతేకాకుండా పీఈటీ మాస్టర్ ని బాలుడి బంధువులు చితకబాదారు. వెంటనే మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నర్సరావుపేట ఎంపీగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ని బరిలో నిలిపేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నర్సరావుపేట నియోజకవర్గంలో యాదవ కమ్యూనిటీ ఎక్కువగా ఉండటంతో పాటు బీసీలకు సీట్ ఇవ్వాలన్న యోచనలో అధిష్టానం ఉంది. అందులో భాగంగా అనిల్ వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. సర్వేలు సైతం అనిల్ కి నెల్లూరు సిటీలో వ్యతిరేకత ఉండటంతో ఎంపీగా పంపాలని జగన్ భావిస్తున్నారని సమాచారం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లింగంగుంట్ల వద్ద ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహిళ మరణించగా మరో 9 మందికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుల్ని చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక మరణించిన రాణమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. తర్వాత 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం